20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కురిపిస్తుంటే సాయంత్రం అయ్యేసరికి ఆకాశం ఒక్కసారిగా రంగు మారుస్తోంది. మండుతున్న ఎండల మధ్య ఊహించని విధంగా వరుణుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎండలు, వర్షాల మధ్య దోబుచ్చులాట సాగుతోంది. ఈ వింత వాతావరణ పరిస్థితులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు రావాలంటే భయపడేలా వేడి గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోవడంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ అకాల మార్పులకు కారణం వాతావరణంలో ఏర్పడిన ద్రోణి అని అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతోనే రాబోయే 3 రోజుల పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఈ వర్షాలు రైతులకు కన్నింటిని మిగిల్చాయి. పల్నాడు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన మొక్కజొన్న, పెసర, మినుము పంటలు అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట కాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అటు ధాన్యం కళ్ళాల్లోనే ఉండడంతో వరి పంట కూడా తడిసి ముద్దయింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ధీమాగా ఉన్న రైతులకు ఈ వానలు కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే జామాయిల్, సుబాబుల్ వంటి వాణిజ్య పంటల సాగుదారులకు మాత్రం ఈ వానలు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో సతమతమయ్యే ప్రజలు సాయంత్రం ఈదురుగాలులతో అల్లాడిపోతున్నారు. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు రాయలసీమలో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే మరోవైపు మేఘావృతమై వాతావరణం నెలకొంది.